పెద్దపల్లి జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రబ్బర్ స్టాంప్లా మారిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆరోపించారు. పొల్యూషన్ నియంత్రణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొన్నారు. స్థానికంగా పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిని ఎన్టీపీసీ యాజమాన్యం విస్మరిస్తోందని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో రామగుండం ఎన్టీపీసీ సీజీఎం పర్యటిస్తే ఇబ్బందులు అర్థమవుతాయన్నారు. ఇండస్ట్రీల స్థాపనలో రావాల్సిన హక్కులను ఎన్టీపీసీ యాజమాన్యం హరిస్తోందని చెప్పారు. మేము కష్టపడతాం, మేము దేశానికి వెలుగునిస్తాం, రాష్ట్రానికి వెలుగునిస్తాం, బొగ్గు వెలుగునిస్తాం, దేశానికి వెలుగునిస్తాం, యూరియా తయారు చేస్తాం, రైతులకు సహకరిస్తాం. కానీ మాకు పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, మాకు చెట్లు నాటాలి, మాకు రోడ్లు వేయాలి, మాకు వెల్ఫేర్ చేయాలి, మా ఆరోగ్యాలు చూడాలి. అవి మీరు పెట్టే వేల కోట్లలో ఇది ఒక శూన్యం, ఇది ఒక శూన్యం, కేవలం పీనట్ సార్. ఇది నిర్లక్ష్యం. మా రాష్ట్రానికి సంబంధించిన, మా ప్రాంతానికి సంబంధించిన, మా జిల్లాకు సంబంధించిన 50 కిలోమీటర్ల దూరంలో మేము నష్టపోతున్నాం. మాకు కాకుండా మాకు వెచ్చించాల్సిన నిధులు మీరు హైదరాబాద్లో సీసీ కెమెరాలు పెడతారు, ఇక్కడ పోలీసు వాళ్ళు అడిగితే ఏమి చేయరు. కానీ మా పోలీసు వాళ్ళు ఎవరు రాలేకుండా